మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు సామాజిక న్యాయానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, యువ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, స్థానిక నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ఈరోజు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి జన్మించి ఒక అసాధారణమైన స్థాయికి వెళ్ళినటువంటి బాబు జగజీవన్ రామ్ ఆదర్శం తీసుకోవాలి. నిజంగా భారతదేశ స్వాతంత్రం ముందు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పదవులు చేసి అన్ని శాఖలకు పన్ను తెచ్చి ఉప ప్రధాని కూడా చేశారు. తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారని చెప్పి ఆలోచన రైల్లో పండించడం. అటువంటి మహానాయకుడిని మనం వర్ధంతులు జయంతులు జరుపుకోవడంతో పాటు వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన కోసం ప్రతి విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళు ఆదర్శం తీసుకునే విధంగా చిన్నాళ్ళు ప్రత్యేక విద్యార్థులకు యువతకు ప్రేరేపణ తీసుకొచ్చి అటువంటి నాయకులు కావాలి. ఈరోజు నాయకులు అటువంటి ఆదర్శాలు కావాలని చెప్పి ముందుకు పోవాలి. ఎందుకంటే మరి జయంతి వద్ద జరుపుకున్నది మాత్రాన అది గొప్ప కాదు. దాంతోపాటు వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధన చేసే వరకు అందరూ కూడా అది ఆశయ సాధన కోసం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతూ ఐక్యతగా ఉండి ఏదైనా సరే దేశం సమాజం బాగుపడే ఐక్యత కావాలి. పేదరికం అనేది ఎక్కడ అడ్డం కాదు. ఎవరైతే సమాజం కోసం కష్టపడతారో, ఎవరైతే సమాజ హితం కోసం పాటుపడతారో వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికంగా లేకపోయినా సరే అందరూ ఉదయాలు శాశ్వతంగా ఉన్నటువంటి నాయకులు, అటువంటి నాయకులు కావాలని చెప్పి అటువంటి ఇంకా నాయకులు తయారవ్వాలని చెప్పి అందరూ కోరుతూ తీసుకున్నాం.